గాడ్. దేవునామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ ఉదయకాల ధ్యానంలో మనం చర్చ్ అట్ ద క్రాస్ రోడ్స్ని ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అపోస్తలుడు పౌల్ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయాన్ని మనం చూడబోతున్నాం. 10వ అధ్యాయంలో కొన్ని విషయాలను ధ్యానం చేయబోతున్నాం. ఈ చర్చ్ అట్ ద క్రాస్ రోడ్స్ కాంటెంపరీ చర్చ్లో ఉన్న అనేకమైన సమస్యలను గురించి మనం కొరింథియన్ చర్చ్కి అపోస్తలుడు పౌల్ రాసిన విషయాల వెలుగులో పరిశీలన చేస్తూ మన జీవితాలను, మన సంఘములలో ఉన్నటువంటి బలహీనతలను సరిచేసుకోవడానికి దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పరిచర్య యొక్క ముఖ్యోద్దేశం ఏంటి అనే దానిని, యథార్థమైన హృదయంతో పరిచర్య చేయాల్సి ఉంటుంది అని అపోస్తలుడు పౌల్ చెప్తున్నాడు. అలాగనే పరిచర్య చేస్తున్నప్పుడు, దేవుని యొక్క మాటలను చెప్తున్నప్పుడు ఇతరులకు శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. వాటిని మనం సర్వసాధారణంగానే ఎదుర్కొంటాం. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క శ్రమల ఎదుట మన శ్రమలు చాలా తక్కువ అనే ఆ ఉద్దేశంతో ఆయన యొక్క పనిలో కొనసాగుతూ ఉండాలి. మూడవదిగా, దైవ చిత్తానుసారమైన ఆత్మీయ అధికారం, స్పిరిచువల్ అథారిటీ, అలాగే దైవ వ్యతిరేకమైన అథారిటీని ఏ విధంగా గుర్తించాలో తెలియచేస్తూ ఉన్నాడు. నూతన నిబంధన పరిచర్య యొక్క మహిమను గురించి, మహిమార్థమైన నూతన నిబంధన పరిచర్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే క్రమశిక్షణ అనేది, ఎస్పెషల్లీ గాడ్లీ డిసిప్లిన్, వెన్ ద స్పిరిచువల్ లీడర్స్ పుట్ us in spiritual discipline, we must be able to accept it. కనుక క్రమశిక్షణలో దేవుని యొక్క బిడ్డలు మనలను నడిపిస్తున్నప్పుడు దానిని వ్యతిరేకించకూడదు అని కూడా చెప్తున్నాడు. ఈ ఉదయకాలమందు మూడవ పాయింట్, థర్డ్ పాయింట్, దైవ చిత్తానుసారమైన ఆత్మీయ అధికారం ఏంటి, దైవ వ్యతిరేకంగా అథారిటీని సీజ్ చేసుకొని లేదంటే ఓన్ చేసుకునేటువంటి వారు అబద్ధ ప్రవక్తలు లేదంటే అబద్ధ అపస్తలు చేసేటువంటి క్రియలను గురించి 10వ అధ్యాయంలో అపోస్తలుడు పౌల్ తెలియజేస్తూ ఉన్నాడు. ముందుగా దేవుని యొక్క కృప కొరకు ప్రార్థించుకొని దీనిని మనం మెడిటేట్ చేద్దాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, ఈ ఉదయకాలమందు మీ పాద సన్నిధిలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకై స్తుతులు చెల్లిస్తూ, మా ప్రతి ఒక్కొక్కరితో కూడా నాయన మాట్లాడి, మేము అసలు ఎటువంటి సంఘములకు వెళ్తున్నాము, మాకు బోధించే బోధకులు ఎటువంటి బోధకులు అయి ఉన్నారు, వారికి ఉండవలసిన క్వాలిటీస్ ఉన్నాయా లేదా, సంఘంలో ఉండవలసిన క్వాలిటీస్ ఉన్నాయా లేదా అనే విషయాలను మేము పరిశీలన చేసుకొనున్నట్లుగా, మేము తెలుసుకొనున్నట్లుగా మాతో మాట్లాడమని వేడుకుంటూ ఈ ధ్యానంలో మీ యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తూ, మీ కుమారుడు మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Once again, I would like to welcome you to the series Church the Crossroads. సమస్యల కూడలిలో క్రైస్తవ సంఘం లేదంటే సంఘం సమస్యల కూడలిలో ఉంది ఈ కాంటెంపరీ చర్చ్. కాబట్టి ఈ చర్చ్లో ఉన్నటువంటి బలహీనతలు ఏమిటి అనే వాటిని మనం ధ్యానం చేయడానికి దేవుడు సహాయం చేయను గాక. 10వ వచనంలో 9వ వచనం అంతా కూడా 8, 9 వచనాలు క్రిస్టియన్ గివింగ్ని గురించి మాట్లాడుతూ అపోస్తలుడు పౌల్ ఇప్పుడు మరి ఒక ప్రాముఖ్యమైన విషయంలోనికి వచ్చి ఉన్నాడు. వారిని ఒప్పింపచేశాను అనే ఆ ధైర్యంతో ఇప్పుడు ఇంకొక విషయాన్ని
అపోస్టల్ పాల్ టేకప్ చేస్తూ ఉన్నాడు. హీ ఈస్ టాక్లింగ్ విత్ ది ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ది క్రిటిక్స్ ఇన్ దిస్ చాప్టర్. పాల్ వ్యతిరేకులు లేదంటే ప్రత్యర్థులు, ట్రూత్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అసత్యం అనేది, సత్యం ఉన్నప్పుడు అసత్యం కూడా ఉంటుంది. సత్యమైన రీతిలో, యథార్థమైన రీతిలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్న అపోస్తలుడు పాల్కి కూడా ప్రత్యర్థులు ఉన్నారు. వీరు అసత్యాన్ని ప్రాచుర్యంలో పెడుతూ ఉన్నారు. అపోస్తలుడు పాల్ని గురించి అనేకమైన అనేకమైన విషయాలను ఆయనకు వ్యతిరేకంగా ప్రాచుర్యంలోనికి తీసుకొని వస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో దానిని మృదువుగా ఎలాగూ ట్యాకిల్ చేస్తున్నాడో మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మీ ఎదుటనున్నప్పుడు మీలో అణకువ గలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. సాత్వికంతో మృదుత్వంతో వేడుకొనుచున్నాను. పాల్ క్రిటిక్స్ ఉన్నారు కదా, విమర్శకులు, పాల్ని విమర్శించేటువంటి వారు కొన్ని యాక్యూజేషన్స్ని అపోస్తలుడు పాల్ మీద చేస్తూ ఉన్నారు. అదేంటంటే, ఒకటి, ఎదురుగా ఉన్నప్పుడు ధైర్యంగా మాట్లాడలేడు, దూరంగా ఉన్నప్పుడు పత్రికల ద్వారా ధైర్యంగా మాట్లాడతాడు అపోస్తలుడు పాల్ అని వారి యొక్క నిందారోపణ లేదంటే నేరారోపణ. 10వ వచనంలో ఇదే మాటను చదవచ్చు. 10:10లో అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి ఉన్నవి, కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగం కొరగానిదని ఒకడు అనును. ఇప్పుడు పాల్స్ క్రిటిక్స్ ఏమంటున్నారంటే, పాల్ ఎపిసిల్స్ రాసేటప్పుడు చాలా ఘనంగా రాస్తాడు, బలీయమైనవిగా రాస్తాడు, స్ట్రాంగ్ వర్డ్స్ని ఉపయోగిస్తాడు, సివియారిటీని చూడగలుగుతాము ఆయన మాటల్లో. అయితే ఎదురుగా ఉన్నప్పుడు మాత్రం అలా మాట్లాడలేడు అనేది వారి యొక్క ఉద్దేశం. శరీర రూపమునకు బలహీనుడంటే, ఒకవేళ శరీర రీతిగా బలహీనతలు ఉంటే ఉండవచ్చు. ఆరోగ్య సమస్యలు లేనటువంటి వారు ఎవ్వరు కూడా ఉండరు. అది దైవ సేవ చేసేటువంటి వారైనా ప్రతి మానవునికి కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వయస్సును బట్టి వస్తుంటాయి. ఈ పత్రిక రాస్తున్నప్పుడు అపోస్తలుడు పాల్కి అరౌండ్ 60 ఇయర్స్ ఉంటాయి. 60 సంవత్సరాల వయసులో ఉన్నాడు. అలాంటప్పుడు మనం ఈ లోకంలో చూస్తున్నాం కదా, ఇప్పుడున్న పరిస్థితులలో డయాబెటీస్ వచ్చేస్తుంది, హైపోటెన్షన్ వచ్చేస్తుంది, అనేక రకములైన సమస్యలు, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. శరీర రీతిగా చూస్తే బలహీనంగా కనిపించవచ్చు, లేదంటే ఆయన ప్రసంగం మేబీ హీ వాజ్ నాట్ ఎ గుడ్ ఆరేటర్. ఇప్పుడు పాల్ యొక్క ప్రత్యర్థులు చాలా ఆకర్షణీయంగా మాట్లాడుతున్నారు, ఆడంబరంగా మాట్లాడుతున్నారు, మాటకారితనంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా స్పెషల్ క్వాలిటీస్. సాతాను యొక్క ప్రోద్బలంతో వారికి బహుశా కొన్ని క్వాలిటీస్ ఉండి ఉండవచ్చు, లేదంటే స్పెషాలిటీస్ ఉండి ఉండవచ్చు. బాగా మాట్లాడుతూ ఉంటారు. మనల్ని బుట్టలో వేసుకునే వాళ్ళందరూ కూడా అలాగే మాట్లాడుతుంటారు. ఈ దినాలలో మనకు నచ్చేటువంటి పాస్టర్స్, నచ్చేటువంటి ప్రీచర్స్ అలాంటి వారే. మనల్ని మాటల గారడి చేసేసి, ఆ మాటల గారడిలో మనం పడిపోయేలాగా చేసి వారు మనల్ని ఆత్మీయతలో నుంచి దారి తప్పించేటువంటి వారిగా ఉంటున్నారు. వారికి కొన్ని మాటలు, కొన్ని ఫ్రేజెస్ తెలుసు, కొన్ని బలహీనతలు, మానవులకు ఉండే బలహీనతలు కూడా తెలుసు. సో ఆ మానవ బలహీనతలు మనకి కూడా ఉంటాయి కనుక వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ రాళ్ళు వేస్తూ ఉంటారు అన్నమాట. ఆ రాళ్ళు వేసినప్పుడు వీక్ మైండెడ్ క్రిస్టియన్స్ పడిపోతారు. అలాగనే కొరింథియన్ చర్చ్లో ఉన్న మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ ఫాల్స్ అపోస్టల్స్కి పడిపోయారు, వారి మాటకారితనానికి పడిపోయారు. అపోస్టల్ పాల్ వాజ్ ఎ గుడ్ రైటర్, మంచి రచయిత, మంచిగా 13 పత్రికలు రాశాడు.
అయితే ఒకవేళ మాట్లాడటానికి ఆయనకు కొందరు అంటూ ఉంటారు హీ వాజ్ స్టామరింగ్ అని నత్తిగా మాట్లాడతాడు, క్లారిటీ లేకుండా మాట్లాడతారు. మేబీ అలాగా అయ్యుండొచ్చు. శరీర రీతిగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆత్మీయ యాత్ర, ఆత్మీయ యుద్ధం, ఆత్మీయ జీవితం. ఇందులో శరీరం బలంగా ఉండకపోయినా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినమో అభివృద్ధి చెందుతూ ఉన్నాడు అని చెప్తాడు. సో ది ఇన్నర్ మ్యాన్ షుడ్ బి రెన్యూడ్ ఎవ్రీ డే. అంతేగాని ఎక్స్టర్నల్గా మనం మ్యాషో లాగా కనిపించిన అవసరం లేదు. లేదంటే బాగా బలవంతులంలాగా, ఈ బలంతో మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఈ దినాలలో మనం చూస్తూ ఉన్నాం, బాగా జిమ్కి వెళ్ళి ఫిట్గా కనిపించే వాళ్ళందరూ కూడా హార్ట్ అటాక్ వచ్చి యంగ్స్టర్స్ 30s 40sలో ఉన్న వాళ్ళు కుప్పకూలిపోయి మరణిస్తూ ఉన్నారు. శరీర బలం కోసం మనం దేవుని వద్దకు రావాల్సిన అవసరం లేదు, సంఘానికి రానవసరం లేదు. మనకు ఆత్మీయ బలం కావాలి కాబట్టి దేవుని దగ్గరకు రావాలి, సంఘానికి రావాలి, వాక్యం దగ్గరకు వెళ్ళాలి, దేవుని సన్నిధిలో గడపాల్సి ఉంటుంది. ధైర్యంగా మనకు వెనకున్నప్పుడు మాట్లాడతాడు, ముందుగా ఉన్నప్పుడు మాట్లాడడు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు పాల్ యొక్క ప్రత్యర్థులు. మనం కూడా ఒకవేళ ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడలేకపోవచ్చు. అది మేబీ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ, అటువంటి పాసిబిలిటీ ఉండొచ్చు. మొదటి పత్రికలో రాసినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు అపొస్తలుడు పౌలు? సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. వాక్చాతుర్యం అవసరం లేదు, మనం ఒరేటర్స్ కానవసరం లేదు. లేదు అంటే మాటల గారడీ చేయని అవసరం లేదు. నీకు ఇప్పుడే జస్ట్ నౌ ద లార్డ్ ఈస్ టచింగ్ యూ, హీలింగ్ యూ, కమ్ ఆన్ గెట్ అప్ అని అరిచి కేకలేసేటువంటి వారి యొక్క ఎమోషనలిజంతో మనుషులను పడగొట్టేయాలని అనుకుంటూ ఉంటారు. లేదు అంటే జ్ఞానాతిశయంతో నేను మాట్లాడలేదు, దేవుని మర్మాన్ని ప్రకటించలేదు అని చెప్తూ, నేను యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతతోనూ భయంతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద ఉంటిని. అంటే వీళ్ళు అనుకుంటున్నారు బలహీనత అంటే మమ్మల్ని చూసి భయపడుతున్నాడు పాల్ అని అనుకుంటున్నారు. ఈ బలహీనత మనం యేసు ప్రభువుని చూసినప్పుడు కూడా యేసు ప్రభువుని గురించి ఎగతాళి చేసిన వారు అనేక మంది ఉన్నారు. చేతనైతే నిన్ను నీవు రక్షించుకో, సిలువను దిగిరా అని చెప్పి అడిగిన వారు ఆ దినాల్లో ఉన్నారు, ఈ దినాలలో కూడా ఉంటూ ఉన్నారు. ఆయన ఏంటండి, దేవుడేంటి, సిలువ వేస్తుంటే ఆయన సిలువ మీద చనిపోవడం ఏంటి, తనను తాను రక్షించుకోలేనాడు, దేవుడు ఎలా అవుతాడు, మాకెలాగా రక్షణ ఇస్తాడు అని అనేటువంటి వారు ఉంటుంటారు. బలహీనత, భయం, వణుకు అనేది దేవుని యొక్క స్వార్థ ప్రకటించడానికి ఉపయోగించుకుంటున్నటువంటి క్యారెక్టరిస్టిక్స్. అంతేగాని ఈ ఫాల్స్ అపోస్టల్స్ ఆయనను ఏమైనా చేస్తారనో లేకపోతే భయపడిపోతానో అపోస్టల్ పాల్ దేవుని సువార్తను ప్రకటించడం లేదు. ఆ విషయాన్ని వీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మనం వీ హ్యావ్ టు హ్యావ్ ఎ వర్బల్ డ్యూయల్ విత్ పీపుల్. మనం మాటలతో ఎవరిని కూడా, ఇప్పుడు కొన్ని డిబేట్స్ చేస్తూ ఉన్నారు కదా, యూట్యూబ్ ఛానల్స్లోనూ టెలివిజన్ ఛానల్స్లోనూ డిబేట్స్ పెడుతూ ఉన్నారు. డిబేట్స్ మనం ఏం చేయని అవసరం లేదు. ఎదురుబోదురుగా మనం మాట్లాడినందువల్ల ఎవరిని కూడా ఒప్పించలేము. అందుకే అపొస్తలుడు పాల్ సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాను అని అంటున్నాడు. సాత్వికము. సో ద జిస్ట్ ఆఫ్ దేర్ అక్యూజేషన్ ఈస్, నిజమైన అపొస్తలుడు అంటే ఆకర్షణీయంగా ఆకట్టుకునే విధంగా కనిపించాలి. అంటే మంచిగా సూటు బూటు వేసుకొని ఒక మంచి సంఘాన్ని లేదంటే ఒక మంచి స్ట్రక్చర్ని కట్టి లేదంటే ఒక మంచి హాల్ని అద్దెకు తీసుకొని ఒక మంచిగా
ఎయిర్ కండిషన్ రూమ్లో మనం చర్చ్ పెడితే అక్కడికి వెళ్ళడానికి ఆకర్షణీయంగా ఉంటుంది ఈ రోజుల్లో ప్రజలందరికీ కూడా. మనం బాహ్య సంబంధమైన వాటినే చూస్తున్నాం కానీ అసలు ఆ సంఘంలో దేవుడు ఉన్నాడా, ఆ సంఘంలో దైవవాక్యం బోధించబడుతుందా, అక్కడ అకౌంటబిలిటీ కలిగిన ప్రీచర్ ఉన్నాడా, వారు మిషన్స్ మీద ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయగలుగుతున్నారా, సోల్ విన్నింగ్ చేస్తున్నారా లేదా, ఇవేమి కూడా పట్టించుకోకుండా మనం బాహ్య సంబంధంగా చూచి మన పాస్టర్ గారు హ్యాండ్సమ్గా కనిపించాలి, వెల్ డ్రెస్డ్గా కనిపించాలి, మాటకారిగా కనిపించాలి, అందరినీ ఒప్పింపచేసేవాడిగా ఉండాలి. ఇవేమి కూడా అపోస్తలుడు పౌలు చెప్తున్న క్వాలిటీస్కి మ్యాచ్ అవ్వడం లేదు. మనకు సాత్వికంగా ఉండటం అలవర్చుకోవాలి, మృదుత్వం కావాలి అని వేడుకుంటున్నాడు. యేసు క్రీస్తు ప్రభువుని కూడా మనం చూసినట్టయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉన్నది. 6-7 వచనాల్లో, 2వ అధ్యాయం 6-7 వచనాలలో ఆయన దేవుని స్వరూపం గలవాడయ్యుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు. మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇది మీక్నెస్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, జెంటిల్నెస్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. These are the things that are needed for a Christian. These are not weaknesses at all. ఇవి బలహీనతలు ఏమాత్రము కూడా కానే కాదు మీరు అనుకుంటున్నట్టు అని క్లారిటీ ఇస్తున్నాడు. శరీర ప్రకారంగా నడుచుకొని వారమని మమ్మును గూర్చి కొందరు అనుకొనుచున్నారు కదా, అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యం చూపవలనని తలంచుకొనుచున్నాను కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యం చూపకుండానట్లు చేయుడని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. మేము శరీర ప్రకారంగా నడుచుకొనుచున్నాము అని కొందరు అంటూ ఉన్నారు. అపోస్తలుడు పౌల్ని వీరందరూ కూడా ఒక ఇన్ఫీరియర్ అపోస్టల్ అనుకుంటున్నారు, వారేమో సూపర్ అపోస్టల్స్ అని అనుకుంటూ ఉన్నారు. క్రిటిక్స్ లేదంటే వ్యతిరేకులైనటువంటి వారు. ఇక్కడ అపోస్తలుడు పౌల్కి he doesn't know, he is behaving in a different way in different context అని. ఒక్కొక్కసారి ఇప్పుడు కాఠిన్యమును గురించి మాట్లాడుతున్నాడు కదా, మృదుత్వం అంటాడు, కఠినంగా మాట్లాడుతానంటాడు, తర్వాత ధైర్యంగా మాట్లాడతాడు, ఇక్కడికి వస్తేనేమో జనరల్గా కనిపిస్తాడు, సాత్వికంగా కనిపిస్తాడు. ఇదేంటి, ఇది డ్యువాలిటీ ఏంటి అని చెప్పి వారికి అర్థం కావట్లేదు. దేవుని యొక్క బిడ్డలను అర్థం చేసుకోవడానికి దైవ సంబంధమైన మనస్సు కావాలి మనకు. క్యార్నల్ మైండెడ్గా మనం దేవుని బిడ్డలను లేదంటే దేవుని సంగతులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అవి మనకు ఏమాత్రం కూడా అర్థం కావు. 2వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడు అని అంటే, సువార్త ప్రకటించడాన్ని గురించి మాట్లాడుతూ, నశించు వారికి మేము మరణార్థమైన మరణపు వాసనగా ఉన్నాము. నశించు వారికి 16వ వచనం, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు, హూ ఈజ్ సఫిషియంట్ ఫర్ దీస్ థింగ్స్. మేము దేవుని వాక్యమును కలిపి చేరిపాడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యం గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునయ్యుండి క్రీస్తు నందు దేవుని ఎదుట బోధించుచున్నాము. పెడ్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని అంటాం. దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేడు అనేకమైన
సూపర్ అపోస్టల్స్ ఈ దినాలలో కూడా ఉంటూ ఉన్నారు. సూపర్ అపోస్టల్స్, దే కాల్ దెమ్సెల్వ్స్ అపోస్టల్స్. అపోస్తలుడు అని ముందుగా పేరుకి ముందు టైటిల్స్ని పెట్టుకునేటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారు మామూలు అపోస్టల్స్ కాదు, వారు సూపర్ అపోస్టల్స్ అని అనుకుంటూ ఉంటారు. గ్రేటర్ అపోస్టల్స్ అని, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అపోస్తలుల కంటే చాలా గొప్ప అపోస్టల్స్ అని అనుకుంటూ ఉంటారు. They are more interested in preaching the esoteric things than the word of God. గూఢార్థాలను మేము చెప్తాము, మర్మమైన మాటలను చెప్తాము, మర్మమైన భాషలను మాట్లాడతాము, మర్మమైన విషయాలను, పరలోక సంబంధమైనవి, నరకానికి వెళ్ళొచ్చాము, పరలోకానికి వెళ్ళొచ్చాము, మూడవ ఆకాశానికి వెళ్ళొచ్చాము, ఇలాంటివన్నీ కూడా కథలుగా చెప్పేటువంటి వారు. రాదర్ దాన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నిజమైన దేవుని వాక్యము మీద వారి దృష్టిని నిలపకుండా గూఢార్థాలను చెప్పాలని అనుకుంటారు, మహిమాన్వితమైన విషయాలు అన్నట్టుగా వారు చెప్తూ ఉంటుంటారు. దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్పీరియన్సెస్. వారికి అనుభవాలను గురించి చెప్తే మనం ఇట్టే పడిపోతుంటాం. ఎవడైనా ఒకడు వచ్చి నేను దేవుని దగ్గరికి వెళ్ళొచ్చాను, నేను కొంతమంది యూట్యూబ్లో కూడా చెప్తూ ఉంటారు, నేను చనిపోయాను, దేవుని దగ్గరికి వెళ్ళాను, వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది, ఇక్కడికి ఎందుకు వచ్చి మనలందరినీ జడగొట్టడం, వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టుగా కామ్గా ఊరుకుంటే సరిపోతుంది కదా, దేవుని దగ్గర సంతోషించండి. వై డు యూ కమ్ బ్యాక్ అండ్ స్పాయిల్ ద ట్రూ క్రిస్టియన్స్? ఇటువంటి ఎక్స్పీరియన్సెస్, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అని కొడితే మీకు గూగుల్లో ఇలాంటివన్నీ ఏమంటాము, కలిపి చేరిపడి బోధలు, ఇవన్నీ పెడ్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని కాళ్ళ క్రింద వేసి తొక్కేటువంటి వారు అనేక మంది. వీరికి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కావాలి. వీ డోంట్ నీడ్ ఎనీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. వ్యక్తిగతమైన అనుభవాలు కాదు, దైవ సంబంధమైన అనుభవాలు, వాక్యానుసారమైన అనుభవాలు మనకు ఉన్నట్టయితే వాటిని బట్టి మనం ధైర్యంగా దేవుని కోసం జీవించగలుగుతాం. కానీ ఇవన్నీ అనవసరమైనవి. అందుకే 10:7 అంటాడు, ఏమంటున్నాడు, పైన వాటినే చూస్తూ ఉన్నారు, సంగతులను పైననే మీరు చూస్తున్నారు. సూపర్ఫిషియల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద థింగ్స్, స్పిరిచువల్ థింగ్స్. పైన మాత్రమే చూస్తున్నాం. అంతరంగంలో దేవుని యొక్క వాక్యం లేదు, అంతరంగంలో దేవుని భయం లేదు, దేవుని యొక్క భక్తి లేదు. వణుకుతోనూ దేవునికి మనం ఆయన యందు భయభక్తులు కలిగిన వారంగా ఏమాత్రము ఉండట్లేదు. అనవసరమైన అనుభవాలకు మనం అలవాటైపోయే వారంగా ఉండటానికి కారణం ఏంటంటే ఇటువంటి ఫాల్స్ అపోస్టల్స్, అబద్ధమైన అపోస్తలులు, దే థింక్ దట్ దే ఆర్ సూపర్ అపోస్టల్స్. క్రిస్టియన్ ఫిలాసఫీ ఎప్పుడు కూడా సూపర్ న్యాచురల్గా ఉంటుంది. ఇది మానవాతీతమైనది, అతీంద్రియమైనది, మానవుల యొక్క శక్తికి అర్థం కానటువంటి అనుభవం ఇది. వీ కెనాట్ అండర్స్టాండ్ ఆర్ వీ కెనాట్ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ a limited perspective. మనం సంకుచితమైన దృక్పథంతో దేవుని విషయాలను ఏమాత్రం అర్థం చేసుకోలేము అని అపోస్తలుడు పౌల్ ఈ ఉదయకాలం అందు మనకు బోధిస్తూ ఉన్నారు. లిమిటెడ్ అండర్స్టాండింగ్స్ వద్దు. We need to have a spiritual understanding of the things. అందుకనే ఇక్కడ కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యం చూపించాలని తలంచుకుంటున్నాను. We have to be very severe and strong in condemning what is not according to the word of God. దేవుని వాక్యమునకు వ్యతిరేకమైనది ఏదైనా సరే మనం ఖచ్చితంగా ఖండించవలసి ఉంటుంది. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలం గలవై ఉన్నవి. వాట్ ఆర్ అవర్ వెపన్స్? మన వెపన్స్ ఈ లోక సంబంధమైన ఆయుధాలు కాదవి.
అవి పరలోక సంబంధమైనవి, అవి ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు. దుర్గములను స్ట్రాంగ్ హోల్డ్స్. వాట్ ఆర్ ద స్ట్రాంగ్ హోల్డ్స్? ద థాట్స్ అండ్ పర్సెప్షన్స్. మనకున్న ఆలోచనలు, మనకున్న అవగాహనలు ఇవి మారవలసి ఉంటుంది. ఇవి మారకపోతే మనం ఇటువంటి అబద్ధ బోధకుల యొక్క, అబద్ధ అపస్తుల యొక్క ట్రాప్స్లో పడిపోతూ ఉంటాము. కనుక పాల్ యొక్క ప్రత్యర్థులు తనతో శరీర రీతిగా పోరాడుతున్నారు. అందుకే మనకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనంలో ఏమంటున్నాడు? మనం పోరాడునది, లెట్ us see 12వ వచనం, ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశమందులమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఈ పాల్ యొక్క విమర్శకులు ఏమో ఈ లోక సంబంధమైన వాటితో పోరాడుతున్నాము అని అనుకుంటూ ఉన్నారు. వీరికి స్పిరిచువల్ వెపన్స్ లేవు, ఆత్మీయ యుద్ధోపకరణాలు లేవు, శరీర యుద్ధోపకరణాలు ఉన్నాయి. ఏంటంటే వీ కెన్ స్పీక్ వెరీ వెల్, మేము మాటకారితనంగా మాట్లాడతాం, తర్వాత ట్రాప్లో పడవేసేలాగా మాట్లాడతాం, ఇంకా ఆకట్టుకునేలాగా మాట్లాడతాం, ఆకర్షణీయంగా మాట్లాడతాం. వీ విల్ బి ఏబుల్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ టెల్లింగ్ దెమ్ అని అనుకుంటారు. కానీ లేదు అంటే వారిని పడగొట్టేశాము అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం వాక్చాతుర్యంతో కాదు మనం చెప్పేది, లేదంటే మనం మాటలతో దేవుని దగ్గరకు ఎవరిని తీసుకురాని అవసరం లేదు. యేసు ప్రభువు చేసిన కార్యమును ప్రకటించటం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారిలో కార్యం జరిగిస్తే అప్పుడు వస్తారు. వీరి యొక్క ఆయుధాలు ఎలాంటివి అంటే, సత్యం అనే దట్టికి బదులుగా వారు తంత్రాలని ఉపయోగిస్తూ ఉన్నారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యూమన్ స్కీమ్స్, అనేక రకములైన శరీర ట్యాంట్రమ్స్ని, ఫ్లెష్లీ ట్యాంట్రమ్స్ని ఉపయోగిస్తున్నారు, తంత్రాలను ఉపయోగిస్తున్నారు, మ్యానిపులేషన్ చేస్తూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని మ్యానిపులేట్ చేసి చెప్తున్నారు. ఈ దినాలలో కూడా అనేక మంది వారు అనుకుంటారు, మేము ఎంత గొప్పగా మ్యానిపులేట్ చేశామని అనుకుంటారు. కానీ అసలు విషయం అర్థం చేసుకున్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది వీడు దొంగ ప్రవక్త, దొంగ బోధకుడు అని. నీతి అనే మైమరువు బదులుగా వీరు ఏంటంటే సక్సెస్ మంత్ర, విజయ చిహ్నంతో పోరాడుతున్నామని చెప్తుంటారు. అంటే మా సంఘంలో ఎన్ని వేల మంది ఉన్నారు చూడండి, మా సంఘం ఎంత పాంపస్గా ఉందో చూడండి, ఇంకా మా సంఘంలో ఎంతమంది వారు ఓవర్ నైట్ రిచ్ పీపుల్ అయిపోయారో చూడండి. ఈ లోక సంబంధమైన రిచెస్ కాదు మనకు కావాల్సింది. మనం ఒక చిన్న చర్చికి వెళ్ళొచ్చు, దేవుని వాక్యం బోధించే సంఘానికి మనం వెళ్ళాలి. అక్కడ 2 3 చాలు, ఎందుకంటే పరలోకం వెళ్ళే వాళ్ళు వారు. అంతేకాని పెద్ద పెద్ద సంఘంలో దేవుడు లేనటువంటి ప్రదేశానికి మనం వెళ్ళినట్టయితే మనకు మంచి కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుందని అనుకుంటూ ఉంటాం. ఏమీ లేకపోయినా పర్వాలేదు, రోడ్డు మీద బైక్ పార్క్ చేసో, సైకిల్ పార్క్ చేసో వెళ్ళి ప్రశాంతంగా దేవుని ప్రార్థించుకొని వాక్యమును ధ్యానించి, స్తుతించి, ఆరాధించి వచ్చేటువంటి చిన్న చర్చ అయినా చాలు. దేవుని వాక్యం బోధించబడాలి. సక్సెస్ మంత్రాస్ అవసరం లేదు. నేను ఈ సంఘానికి వెళ్తే నాకు కారు సంపాదించుకున్నాను, ఇల్లు సంపాదించుకున్నాను, లోన్ సంపాదించుకున్నారు, ఇంకా ఏదేదో చెప్పేటువంటిది. ఇవన్నీ కూడా ఏంటి అంటే నీతి లేనటువంటి వారు చేసేటువంటి మనం. నీతి అనే మైమరు ఉంటే చాలు మనకు. పాంపస్ మైమరువులు, బ్రెస్ట్ ప్లేట్లు అవసరం లేదు మనకు. సమాధాన సువార్త అనే జోళ్లకు బదులు మెత్తని మాటలు, సాఫ్ట్ 'సాఫ్ట్ వర్డ్స్' అన్నమాట. ఎంత మెత్తని మాటలు అంటే మనం ఇట్టే పడిపోతాం.
ఇచ్చేయడానికి రెడీ అయిపోతాం ఏదైనా సరే మన దగ్గర ఉన్నది. అలాగా దేవుని సేవకు నిజంగా ఇస్తే మంచిదే కానీ అబద్ధ బోధకులకు ఇచ్చట వలన వారు చక్కటి బట్టలు వేసుకుంటారు, బెంజ్ కార్లు సంపాదించుకుంటారు, ఎకరాలు కొనుక్కుంటారు, ఇంకా ఎలక్షన్స్లో కూడా పోటీ చేస్తూ ఉంటారు. దేవుడు ఇచ్చిన డబ్బుల్ని ఉపయోగించి ఈ హలోక సంబంధమైన అధికారం కోసం ఎలక్షన్లో పోటీ చేస్తుంటారు. విశ్వాసం అనే డాలుకి బదులు తప్పుడు అధికారం అనే అనుభూతిలో వీరు జీవిస్తూ ఉంటారు. మనం విశ్వాసంతో బ్రతకాలి. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతకాలి, అంతేగాని అనుభూతిలో లేకపోతే బుద్ధి సూక్ష్మతతోనూ మనం జీవించటం కాదు. విశ్వాసం కావాలి. విశ్వాసం. రక్షణ అనే శిరస్త్రాణానికి బదులు వారు అధికారం అనే శిరస్త్రాణం పెట్టుకుంటారు. ఏమంటారంటే, హౌ డేర్ యూ టాక్ టు మీ, ఇంత పెద్ద పాస్టర్ని నేను, నాతో నీవు మాట్లాడడానికి నీకు అసలు ఎంత ధైర్యం? పాస్టర్ గారితో మాట్లాడటానికి ధైర్యం కావాలా? అవసరం లేదు. ఆత్మఖడ్గం, దీనికి బదులు మానవ కుతంత్రాలు, మానవ కుట్రలు చేస్తూ ఉంటారు. ఇది మనం బయట పాలిటిక్స్లో కూడా చూడం. అలాంటి పాలిటిక్స్ని చర్చెస్లో చూస్తూ ఉంటాం. ఎంత గొప్ప కుట్రలు చేస్తూ ఉంటారో, ఒకడి మీద ఒకడు చెప్పుకోవడం, పడగొట్టుకోవడం, అధికారం కోసం సెక్రటరీగానో లేదంటే ప్రెసిడెంట్గానో ట్రెజరర్గానో ఎలక్ట్ అవ్వడం కోసం జట్లు కట్టేస్తుంటారు. ఒకరి మీద ఒకరు దుష్ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు. ఎలక్షన్ టైంలో బయట జరుగుతూ ఉంటాయే మనకు, అలాగా చర్చిల్లో తన్నుకునేటువంటి వారు అనేక మంది ఉంటుంటారు. ఆత్మఖడ్గం కావాలి కానీ మానవ కుతంత్రాలు అవసరం లేదు. అపోస్తలుడు పౌలు యొక్క అపోనెంట్స్ అందరు కూడా ఇలాగనే వారు ఈ హలోక సంబంధమైనటువంటి ఆయుధాలు కలిగిన వారిగా ఉంటున్నారు. అయితే మేము మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలిగిన ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మనకు కావాలి. అటువంటి జీవితమును మనం జీవించినట్లయితే ఎవరికైనా మనం దైవ వ్యతిరేకులకు సమాధానం చెప్పగలం. We have to equip ourselves like that. So if you want to be equipped, you have to read the word of God and understand it hermeneutically. అందుకు దేవుడు మనకు సహాయం చేయను గాక. మిగిలినటువంటి దానిని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండును గాక. లెట్ us pray. పరిశుద్ధుడా, మా రక్షక, మా దేవ, సూపర్ న్యాచురల్ థింగ్స్ని చేసేటువంటి దేవుడవు నీవు. అయితే సూపర్ఫిషియల్ అండర్స్టాండింగ్తో పైపైన విషయాలను అర్థం చేసుకోవటం ద్వారా లోతైన వేరు లేనటువంటి వారుగా క్రైస్తవులు ఈ దినాలలో ఉంటున్నారు. ప్రభువా, మాకు లోతైన అనుభవం కలిగినటువంటి జీవితాన్ని అనుగ్రహించండి తండ్రి. ఎక్స్టర్నల్ పాంపస్ థింగ్స్కి మేము గ్లిటర్స్కి ఆకర్షితులము కాక, మా సంఘం ఏ విధంగా ఉంది, మా పాస్టర్ యొక్క యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి అనేది అంతా కూడా జీవన శైలిని పరిశీలించి అటువంటి సంఘమునకు అంటుకట్టబడిన వారంగా ఉండినట్లు, ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడే సంఘంలో ఉండగలిగినట్లు, అటువంటి ఫెలోషిప్లో ఉండగలిగినట్లు మా ప్రియులకు మాకు సహాయమును అనుగ్రహించమని ఈ దినము మా మెడిటేషన్లో సహాయం చేసినందుకు స్తుతులు చెల్లిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క కృప మీకు అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.